ఇదేనండి మేము ఈ 7 days ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ లో ఉండబోయే రాజభవనం. రండి రండిరా. రేపటి నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అనగా ఇవాళ వచ్చామన్నమాట. అందరం నైట్ కి వచ్చేసి మా కోసం మా ట్రైనర్ బిర్యానీ ఆర్డర్ చేశారనమాట. అంటే బలిచ్చే ముందు మేకకి కొంచెం హడావిడి అది చేస్తారు కదా, అలానే ఇది కూడా. నైట్ అది తిని పడుకున్న తర్వాత పొద్దున్నే కిచెన్ లో సౌండ్ వస్తుంటే ఏంటబ్బా అని చెప్పేసి వెళ్ళాం చూడ్డానికి. అక్కడ వీళ్ళిద్దరు కనిపించారు మాకు. హే, వీళ్ళు వంట చేసే వాళ్ళు కాదు, అలా అనుకోకండి, కళ్ళు పోతాయి. ఇందులో ఒకళ్ళు వచ్చేసి మా ట్రైనర్, ఇంకోళ్ళు వచ్చేసి మా బ్యాచ్ మేట్ అనమాట. వీళ్ళిద్దరి గురించి ఎంత చెప్పినా తక్కువే, అందుకే ఏం చెప్పట్లేదు. మీరే ముందు వీడియోలో చూద్దురు గాని. వీళ్ళిద్దరు పొద్దున్నే కిచెన్ లో ఏం చేసేసారనే కదా మీ డౌట్. ఇదిగోండి, ఇవేవో వింత విచిత్రమైన వంటలు చేసి మాకు తినిపించారనమాట. తర్వాత అది తిని బ్రతికి బయటపడ్డ తర్వాత మాకైతే క్లాస్ స్టార్ట్ అయిందనమాట. సో మా ట్రైనర్ గారినే ఇందాక కిచెన్ లో కొంచెం వింతగా కనిపించుంటారు, కానీ ఇప్పుడు చూడండి సరిగ్గా. సో నన్ను నా బ్యాచ్ ని వారం రోజుల వరకు భరించే దీనే అన్నమాట మా ట్రైనర్ మిస్టర్ చరణ్. సో మాకు మార్నింగ్ థియరిటికల్ క్లాస్ అయిపోయిన తర్వాత కొంచెం ప్రాక్టికల్ గా చెప్తున్నారనమాట డ్రోన్స్ ఎలా వర్క్ చేస్తాయని చెప్పేసి. అన్నీ కొంచెం లేట్ గా పుట్టాడనమాట, అందుకే మనం డ్రోన్ కనిపెట్టింది ఎవరు అంటే అబ్రహాం కరీం అని చదువుతున్నాం, లేకపోతే మిస్టర్ చరణ్ అని చదివే వాళ్ళం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అండ్ ఆ క్లాస్ ని మేము శ్రద్ధతో విని ఇంప్లిమెంట్ చేసినందుకు మాకైతే ఒక రివార్డ్ ఇచ్చారనమాట. అదే ఈ సిల్క్ చాక్లెట్. సో దీని తర్వాత కొట్టుకొని తిన్నాంలేండి, అది వేరే విషయం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కాసేపు క్లాస్ జరిగిందనమాట. దాని తర్వాత మళ్ళీ బ్రేక్, మళ్ళీ తిన్నాం మేము. నిజంగా ట్రైనింగ్ అని వెళ్ళి మేమైతే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తింటూనే ఉన్నాం అనమాట. ఇందు మూలంగా మా ట్రైనర్ గారి పాకెట్ కి చిన్న హోల్ పడిందనమాట. ఆ తర్వాత కుట్టిచ్చేసుకుంటారులేండి ఆయన. ఇక దాని తర్వాత నేను నా ఫ్రెండ్స్ అయితే మళ్ళీ వెళ్ళి మా కాటన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. దాని తర్వాత క్లాస్ లో నేర్చుకున్న డ్రోన్ ని ప్రాక్టికల్ గా గ్రౌండ్ లో ఎగరేద్దామని చెప్పేసి బయలుదేరామన్నమాట అందరం కలిసి. మేము గ్రౌండ్కి వెళ్ళడానికి ఇంకో రీజన్ కూడా ఉందన్నమాట, అదే కొషిక. ఈ యాప్ లో మీరు వాచ్ చేసినందుకు మీకు కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ ఆ కాయిన్స్ తో మీరు డ్రై ఫ్రూట్స్ అండ్ చాక్లెట్స్ బై చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు ఇందులో కాంటెస్ట్ జాయిన్ అయ్యి 6 lakh స్టెప్స్ అయితే కంప్లీట్ చేస్తే మీకు ఒక మెడల్ కిట్ అండ్ ఆల్సో ఒక ట్రీ అయితే ఇస్తారనమాట. ఇంకా లేట్ ఎందుకు, త్వరగా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ తో యాప్ ని డౌన్లోడ్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న రిఫరల్ కోడ్ ని యూస్ చేయండి. ఇంకా మీరు మీ ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ యాప్ ని గూగుల్ ఫిట్ తో కనెక్ట్ చేయండి. అండ్ దెన్ మీరు డైలీ మినిమం 4000 స్టెప్స్ చేసి 3 days వరకు కంటిన్యూస్ స్ట్రీక్ ని మెయింటైన్ చేస్తే మీకైతే ఈ రిఫరల్ కోడ్ యూస్ చేసినందుకు 500 కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ ఆ కాయిన్స్తో మీరు ఏం కావాలన్నా బై చేసుకోవచ్చు షాప్లో. ఇంకా వ్లాగ్లోకి తిరిగి వచ్చేస్తే మాకైతే చరణ్ అన్నయ్య మళ్ళీ నేర్పిస్తున్నారనమాట డ్రోన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి. టూ డ్రోన్స్ తెచ్చామన్నమాట, కానీ అన్ఫార్చునేట్లీ ఒక దాని బ్యాటరీ తేవడం మర్చిపోయాం. సో అందుకని ఈ చిన్న డ్రోన్ తోనే నేర్పిస్తున్నారు మాకు. అంతా బాగానే ఉంది, బాగానే ఎగిరేస్తున్నాం కదా అనుకుంటే ఈ చోటా భీమ్ ఉన్నాడే, ఈడు వచ్చి నాకు అది కావాలి, నాకు అది కావాలి. ఇంకా అంతలా అడిగేసరికి మా ట్రైనర్ గారిది పెద్ద గుండెకాయ కాబట్టి ఇచ్చేసారనమాట. ఆడికి ఏమర్థమైందో తెలియదు కానీ మొత్తానికి డ్రోన్ అయితే ఎగిరేసాడనమాట. ఎంతలా ఎగిరేసాడంటే అది వెళ్లి చెట్టు పైన ఇరుక్కుపోయిందనమాట. అంతేకాదు ఒకసారి ఇది చూడండి. అన్నయ్య ఏమైందన్నయ్య? Hey, I've seen this one. This is a classic. లడ్డు కావాలా నాయనా? కొత్త క్యాడ్బరీ డైరీ మిల్క్ షాప్. సక్సెస్ఫుల్ గా వెబ్ చెట్టు మీద ఒక పాయింట్ ఇచ్చాడు, ఆ పాయింట్ మీద ల్యాండ్ చేశారు. తర్వాత అర్థమైంది ఆ పాయింట్ లో మొలకంటున్నాం. ఇక్కడ నుంచి చూస్తే కనబడుతుంది పైనుండి. మొత్తానికి డ్రోన్ అయితే ఇరుక్కుపోయిందనమాట. దాన్ని తీయడానికి నానా తిప్పలు పడ్డాము. ఎన్ని తిప్పలు పడ్డా సరే అది రాకపోవంగా మా ట్రైనర్ అయితే స్పైడర్ మ్యాన్ అవ్వడానికి కూడా వెనకాడలేదు. అక్కడ అన్ని వాళ్ళు చేసే స్టంట్లు పక్కన పెడితే ఇక్కడ మా ఫ్రెండ్ చేసే స్టంట్లు చూడండి, మామూలుగా లేవు. దీన్ని లాక్కెళ్తుంది, దీన్ని లాక్కెళ్ళి దీంతో ఆ డ్రోన్ తీసుద్దంట. ఎలా తీస్తుందో ఇంకా ఏమీ అయ్యే పనుల్లో కనిపించకపోతే మా ట్రైనర్ స్వయంగా చెట్టెక్కడానికి తయారయ్యారనమాట. ఈయన అన్ని నేర్చుకున్నారు కానీ చెట్టెక్కడం నేర్చుకోలేదు పాపం. ఒక 2 అడుగులు వేసిన తర్వాత ఏదో చిప్కో మూమెంట్ లాగా చెట్టుని హద్దుకుని పడుకుని పోయారు అక్కడే. ఇంకా మేము పడుతున్న కష్టాలని చూడలేక గ్రౌండ్ లో ఒక స్ట్రేంజర్ వచ్చి మా కోసం చెట్టు ఎక్కి మమ్మల్ని హెల్ప్ చేశారనమాట మా డ్రోన్ ని తీయడానికి.
డ్రోన్ అయితే చేతికి వచ్చేసింది అనమాట. తర్వాత తెలిసింది కంట్రోలర్ కూడా ఇరిగిపోయిందని చెప్పేసి. ఇంకా చేసేదేం లేక డ్రోన్ కంట్రోలర్ పట్టుకొని ఇంకా రూమ్ కి బయలుదేరామన్నమాట. అలా నిరాశగా వెళ్తూ ఉంటే మమ్మల్ని చూడలేక మా ట్రైనర్ అయితే మమ్మల్ని సూపర్ మార్కెట్ కి తీసుకెళ్లారనమాట. సో అలా మొత్తం అంతా తిరిగేసి కాసేపు అవి ఇవి మొత్తం కలిపేసి వచ్చేసామన్నమాట. డ్రోన్ కంట్రోలర్ ఇరిగిపోయింది అనే బాధలో నుంచి బయటికి రావడం కోసం మేమైతే ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం అనమాట. కొన్నప్పుడు అది ఐస్ క్రీమే, కానీ రూమ్ కి వచ్చి ఓపెన్ చేశాక అది కొంచెం జ్యూస్ లా అయిపోయింది. సో దాన్ని తాగేసాం. దీనికి కారణం వచ్చేసి విష్ణు అన్నయ్య అనమాట. ఆయన ఎవరో మీకు తెలియదు కదా. ఈ ప్రపంచంలో ఏం జరిగినా సరే ఆ అన్నిటికీ కారణం విష్ణు అన్నయ్యే. ఇంకా మేము ఆ ఐస్ క్రీమ్ ని తినేసి సారీ తాగేసి ఒక చిన్న డిస్కషన్ పెట్టుకొని మేమైతే ఇంకా నిద్రపోయామన్నమాట. ఇంకా మేమైతే నెక్స్ట్ డే బయటికి వెళ్ళామన్నమాట. అలా మేము ఆల్ఫా డౌన్ టౌన్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ సూపర్ మార్కెట్, రెస్టారెంట్ అన్ని ఉన్నాయి. సో మేమైతే ముందు సూపర్ మార్కెట్ లోకి వెళ్ళాము. అక్కడ నాకు ట్రౌజర్స్ కనిపించాయి, పరిగెత్తుకుంటూ వచ్చాను. కానీ ఆ బ్రాండ్ చూడంగానే ఎంత స్పీడ్ లో వచ్చానో అంతే స్పీడ్ లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. అంతే అక్కడ నాకు నేను చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు ట్రై చేసినా సరే సరిగ్గా వాయించలేకపోయిన గిటార్ కనిపించింది. అది ఇంకోసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇంకోసారి తీసుకున్నాను. కానీ అది నా వల్ల అయ్యే పనిలా లేదని మళ్ళీ తిరిగి పెట్టేసా. సూపర్ మార్కెట్ మొత్తం తిరిగేసి చూసేసి ఇంకా పక్కనే ఉన్న రెస్టారెంట్ లోకి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మేము వెళ్ళి కూర్చొని ఆర్డర్ చేసిన అరగంటకైతే మా బిర్యానీ వచ్చిందనమాట. ఇంకా అది తిని బయలుదేరిపోయాం. ఇంకా రూమ్ కి వెళ్ళిన తర్వాత మాకైతే చిన్న మీట్ జరిగిందనమాట. దాని తర్వాత ఈవినింగ్ కి మేమైతే మూవీకి వెళ్దామని డిసైడ్ అయ్యాం. #సింగిల్ మూవీకి. ఇది చూసి బ్లాక్ టికెట్లు ఏమైనా అమ్ముకుంటున్నారేమో అనుకుంటారేమో, కాదు, జస్ట్ ఫొటోస్ కోసం అనమాట. మూవీ స్టార్ట్ అయిన 10 నిమిషాలకు వెళ్ళాం మేము లోపలికి. ఈ మూవీలో ఉన్న ప్రతి డైలాగ్ ఒక్కో మీమ్ అండి. అసలు చాలా బాగుంది మూవీ అయితే. ఇంకా మూవీ అవ్వగానే బయటికి వచ్చేసాం అనమాట. బయటికి రాగానే మాకైతే ఒక ట్రక్ కనిపించింది పాలకోవా అమ్ముతూ. అందరం వెళ్ళి దాని మీద పడ్డాం. నేను మీకు ఈ వీడియోలో చూపించిన మూమెంట్స్ కొంచెం ముందు వెనక అవ్వచ్చు, కానీ మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసామన్నమాట. ఎంతైతే నేర్చుకున్నామో అంతే ఫుల్ గా ఎంజాయ్ చేసాం. ఈ ట్రైనింగ్ కండక్ట్ చేసింది ఇగ్నైటెడ్ మైండ్స్ ఆర్గనైజేషన్ అనమాట. ఇలాంటి ట్రైనింగ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు త్వరగా కావాలంటే మీరు ఇగ్నైటెడ్ మైండ్స్ ఆర్గనైజేషన్ సోషల్ మీడియాని ఫాలో అవ్వండి. సో నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.